మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. నమస్తే, నేను వసంతలక్ష్మి, యోగా మాస్టర్ ట్రైనర్, స్పెషలిస్ట్ ఫర్ వెయిట్ లాస్, గిన్నీస్ వరల్డ్ రికార్డ్ హోల్డర్ ఇన్ యోగా. రెగ్యులర్ యోగా ఆసనాలన్నీ చూసి చాలామంది కాల్స్ చేసి చాలా బాగా చేయగలుగుతున్నాం మేడం అని చెప్తున్నారు. అదేవిధంగా మోకాలు నొప్పులు ఉన్న వాళ్ళు, మేడం నీ పెయిన్స్తో చాలా ఇబ్బంది పెడుతున్నాం, మేము కింద కూర్చొని చేయలేకపోతున్నాం, నిలబడుకొని కూడా చేయలేకపోతున్నాం మేడం, మాకు ఏదైనా సింపుల్ ప్రాక్టీసెస్ చూపించండి అని అడిగిన వాళ్ళ కోసం ఈరోజు చక్కగా చైర్లోనే కూర్చొని రిలాక్సింగ్గా నీ పెయిన్స్, జాయింట్ పెయిన్స్, అసలు లేవలేకుండా సయాటికా పెయిన్ కావచ్చు, హిప్ జాయింట్ పెయిన్ కావచ్చు, ఇలా ఉన్న వాళ్ళు నిలబడుకొని కానీ కూర్చొని కానీ చేయడానికి కష్టపడుతూ ఉంటారు. అలాంటి వాళ్ళందరూ హ్యాపీగా చైర్లోనే కూర్చొని ఈ నీ పెయిన్స్ తగ్గించుకోవడానికి, జాయింట్ స్ట్రెంగ్త్ పెంచుకోవడానికి, మనకు పోస్చర్ చక్కగా రావడానికి, అంటే ఇప్పుడు కూర్చొని చాలా మందికి సెడెంటరీ జాబ్స్ చేసే వాళ్ళకి నెక్ పెయిన్ వస్తూ ఉంటుంది, బ్యాక్ పెయిన్ వస్తూ ఉంటుంది, స్పాండిలైటిస్ వస్తూ ఉంటుంది. వీటన్నింటికి కూడా సూట్ అయ్యేలాగా ఇప్పుడు ఆసనాలు చూపిస్తాను. ఇవి చైర్లోనే కూర్చొని ఎక్కడున్న వాళ్ళు చక్కగా మీరు ఆఫీస్లో కూడా డైలీ ఒక 1 అవర్ 2 అవర్స్కి ఒకసారి సింపుల్గా ప్రాక్టీస్ చేసేలాగా చూపిస్తాను. ఇవి కంటిన్యూ చేసుకోండి. పెద్దవాళ్ళైనా సరే, ఏజ్తో ఏం సంబంధం లేదు, చక్కగా రిలాక్సింగ్గా చేసుకోవచ్చు. ఎలా చేయాలో చూద్దామా మరి. కూర్చున్న చోటనే ఒక క్లాత్ కానీ ఇలా, ఇది స్ట్రెచబుల్ యోగా బెల్ట్ అనమాట, తీసుకొని చూడండి ఇలా లెగ్కు వేసేసి స్లోగా అప్ డౌన్ చేసుకోండి. 1 2 నీ జాయింట్స్ మొబిలిటీ అనేది చక్కగా పెరుగుతుంది. మనకు జాయింట్ పెయిన్స్ లెగ్ దగ్గర, నీ, యాంకిల్, హిప్ జాయింట్, ఈ పెయిన్స్ అంతా తగ్గుతాయి. ఇలా ఒక 6 to 10 టైమ్స్ అలా మూమెంట్ చేసిన తర్వాత ఇలా పట్టుకోండి స్ట్రైట్గా. నీ దగ్గర కొంచెం టైట్ చేసినట్టు ఫీల్ అవ్వండి, హిప్ జాయింట్ దగ్గర కూడా కొంచెం టైట్ చేసినట్టు ఫీల్ అయ్యి, ఇది ఎంత చక్కగా టైట్గా లాగగలిగితే అంత చక్కగా టైట్గా మూవ్ చేసుకొని మెయింటైన్ చేసుకోండి. ఇలా ఒక 10 సెకండ్స్ నుంచి ఒక 20 సెకండ్స్ ఉండి మెల్లగా రిలాక్సింగ్గా రిలీజ్ చేసేసుకోండి. దెన్ లెఫ్ట్ చూడండి స్లోగా. 1 2 సయాటికా పెయిన్ ఉన్న వాళ్ళకు కూడా ఈ మూమెంట్ చేస్తూ ఉంటే రిలాక్సింగ్గా అనిపిస్తుంది. ఒక 6 టైమ్స్ ఇలా మూమెంట్ చేసి టైట్గా పట్టుకోండి. నీ దగ్గర చక్కగా టైట్గా ఉండాలి, హిప్ జాయింట్ దగ్గర టైట్గా ఉండాలి, యాంకిల్ ఆటోమేటిక్గా స్ట్రెచ్ అవుతూ ఉంటుంది, టైట్గానే ఉంటుంది. ఒక 10 సెకండ్స్ మెల్లమెల్లగా ప్రాక్టీస్ చేసే కొద్దీ 15 సెకండ్స్ 20 సెకండ్స్ వరకు కూడా ఉండొచ్చు. స్లోగా డౌన్ చేసుకోండి. తర్వాత ఒక్కసారి లెగ్స్ని ఫ్రీ చేసేసుకొని యాంకిల్స్ని ఇలా ముందుకి వెనక్కి స్ట్రెచ్ చేసుకోండి. 1 2 3 4 స్ట్రెచ్ చేసి అలా కొద్దిసేపు ఉంచాలన్నమాట. ఆ స్ట్రెచింగ్ ఫీల్ అవుతూ ఒక 10 సెకండ్స్ అలా ఉండండి. తర్వాత పైకి టోస్ని కొంచెం పైకి లెగ్స్ దగ్గరికి తీసేసుకొని చేయొచ్చు, రిలాక్సింగ్గా ఉంటుంది. రిలీజ్. ఇప్పుడు మళ్ళీ రైట్ లెగ్కి వేసేసి ఇలా టైట్గా పట్టుకోండి. పట్టుకొని చూడండి స్లోగా కంప్లీట్గా హిప్ జాయింట్ అంతా, పొట్ట దగ్గర అంతా స్ట్రెచ్ వచ్చేలాగా సైడ్కి తిరగండి. ఈ హ్యాండ్ని ఇలా రైట్ నుంచి లెఫ్ట్కి వెనక్కి ఇలా పైకి కనిపిస్తుందా, చక్కగా తిరిగి మెయింటైన్ చేసుకోండి. మీరు ఎంత టైం ఉండగలుగుతారో అంత టైం, లైక్ 10 సెకండ్స్ నుంచి 15-20 సెకండ్స్ వరకు అలా రిలాక్సింగ్గా ఉండండి. రిలీజ్ చేసి ఇప్పుడు రైట్ హ్యాండ్కి ఇచ్చేసి లెఫ్ట్ హ్యాండ్ వెనక్కి తిరగండి. బ్యాక్ పెయిన్ ఉన్న వాళ్ళకి, స్పాండిలైటిస్ ఉన్న వాళ్ళకి చాలా రిలాక్సింగ్గా అనిపిస్తుంది, హాయిగా కంఫర్టబుల్గా ఉంటుంది. ఎక్కువసేపు మీరు కూర్చొనే జాబ్ చేస్తూ ఉన్నారనుకోండి, అప్పుడు చైర్లోనే కూర్చొని లెగ్ పట్టుకోకుండా అక్కడక్కడే స్లోగా తిప్పుకోండి. ఒక 10 సెకండ్స్ అలా ఉండి రిలీజ్ చేసేసి లెఫ్ట్ సైడ్ కూడా ఒక 10 సెకండ్స్ ఉండి రిలాక్స్ అవ్వండి. ఇలా కనుక కంటిన్యూ చేస్తూ ఉన్నారంటే బ్యాక్ పెయిన్ రాదు. బ్లడ్ సర్క్యులేషన్ కూడా స్పైన్కి చుట్టూ నర్వ్స్లో చక్కగా జరుగుతుంది, మజిల్ స్ట్రెంగ్త్ కూడా పెరుగుతుంది అనమాట. ఇప్పుడు లెఫ్ట్ కూడా కంటిన్యూ చేద్దాం. స్లోగా రైట్ హ్యాండ్కి ఇచ్చి లెఫ్ట్ సైడ్ ఒక 10 కౌంట్స్. 2 4 6 8 10 రిలీజ్. ఇప్పుడు అపోజిట్. 2 4 6 8 10 రిలీజ్. ఇలా ఒక 2 సెట్స్ అనేది ప్రాక్టీస్ చేసుకోండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు చూడండి, నేను పైకి వేసేస్తారు,
లెగ్ని ఇలా టైట్గా పట్టుకుంటారు. లెగ్ ఎందుకు పట్టుకుంటామంటే యాంకిల్ దగ్గర మంచి స్ట్రెచ్ రావడానికి. స్లోగా ట్విస్ట్ చేసి మెయింటైన్ చేయండి. మీకు టో అందుతుంది అనుకుంటే డైరెక్ట్గా కూడా చేయొచ్చు. స్లోగా రైట్ ఒకసారి, లెఫ్ట్ ఒకసారి. ఇప్పుడు చూడండి, ఈ లెఫ్ట్ ఎల్బో అనేది ఈ రైట్ నీకి స్ట్రెచ్ చేయండి. చూడండి, మీకు పొట్ట మీద మంచి స్ట్రెచ్ వస్తుంది. ఆల్రెడీ పట్టుకొని ఉన్నారు కాబట్టి ఎక్కువసేపు ప్రెషర్ ఇవ్వగలుగుతారు. ట్విస్ట్ చేసుకొని మెయింటైన్ చేసుకోండి. ఒక 10 సెకండ్స్ నుంచి 20 సెకండ్స్ వరకు రిలీజ్ చేసేసుకోండి. లెఫ్ట్కి వేసేసి, ఇది ఇలా మీరు బెల్ట్ వేయడం వల్ల ఇలా జారిపోకుండా కూడా ఉంటుంది. ఎక్కువ పెద్ద పొట్ట ఉన్న వాళ్ళకి, వెయిట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి మీరు బేర్ చేయాలి, స్ట్రెచ్ చేయాలి అంటే ఇది బాగా హెల్ప్ అవుతుంది అన్నమాట. చక్కగా ట్విస్ట్ చేసుకోండి. రైట్ ఒకసారి, లెఫ్ట్ ఒకసారి. ఈచ్ లెగ్కి 2 టైమ్స్ రైట్ లెఫ్ట్ మెయింటైన్ చేయాల్సిందే. తర్వాత చూడండి, ఇలా బెల్ట్ పట్టుకొని రైట్ ఎల్బో లెఫ్ట్ని స్లోగా స్ట్రెచ్ చేసి మెయింటైన్ చేస్తారు. 2, 4, 6, 8, 10, 12. ఇది బ్యాక్ పెయిన్ ఉన్న వాళ్ళకు కూడా చాలా రిలీఫ్గా ఉంటుంది. తర్వాత ఈ బెల్ట్ని తీసుకొని చూడండి, ఇలా 2 ఫోల్డ్స్ చేసేసి హ్యాండ్స్ని పైకి స్లోగా, రైట్ హ్యాండ్స్ మాత్రమే కదలాలి, బాడీ కదలకూడదు. లెఫ్ట్ షోల్డర్ జాయింట్స్ ఫ్రీ అవ్వడానికి రైట్ లెఫ్ట్ స్లోగా చేయాలి ఈ మూమెంట్. ఎందుకంటే షోల్డర్ మీద స్ట్రెచ్ అనేది మనకు చాలా బాగా తెలుస్తూ ఉంటుంది. రెగ్యులర్ మూమెంట్ కంటే కూడా ఇది స్ట్రెచ్ ఎక్కువ ఉంటుంది, బెల్ట్ ఉంది కాబట్టి. లెఫ్ట్ రిలీజ్ స్లోగా. ఇప్పుడు హ్యాండ్స్ని వెనక్కి ఒక్కసారి, బ్యాక్కి స్లోగా డౌన్. 1 డీప్ బ్రీతింగ్, బ్యాక్, బ్రీత్ అవుట్, డౌన్, బ్రీత్ ఇన్, బ్యాక్, బ్రీత్ అవుట్, డౌన్, బ్రీత్ ఇన్, బ్యాక్. బ్యాక్కి మెయింటైన్ చేయండి. ఎంతవరకు హ్యాండ్ మూమెంట్ వెళ్ళగలుగుతుందో అంతవరకే. షోల్డర్ స్ట్రెంగ్త్ పెరుగుతుంది, నెక్ మజిల్ స్ట్రెంగ్త్ పెరుగుతుంది, బ్యాక్ మజిల్ స్ట్రెంగ్త్ పెరుగుతుంది. మీకు స్పాండిలైటిస్ రాకుండా కూడా ఉంటుంది. స్పైన్ కూడా స్ట్రైట్గా అవుతుంది కాబట్టి ఎంతసేపు కూర్చొని జాబ్ చేస్తున్న వాళ్ళైనా సరే ఇలా ప్రాక్టీస్ చేస్తూ ఉన్నారంటే ఫ్యూచర్లో బ్యాక్ పెయిన్స్ రాకుండా ఉంటుంది. ఆల్రెడీ బ్యాక్ పెయిన్ ఉన్న వాళ్ళకి కూడా బాగా తగ్గుతుంది. బ్యాక్ పెయిన్ ఉన్న వాళ్ళు గుర్తుపెట్టుకోవాల్సింది ఫార్వర్డ్ బెండింగ్స్ ఎక్కువ చేయకూడదు. బాగా ముందుకి వంగి వెయిట్స్ లిఫ్ట్ చేయడం కానీ, బాగా ఏదైనా కింద పడింది అనుకోండి బాగా కంప్లీట్గా వంగడం కానీ అలా చేయకూడదు. నీస్ బెండ్ చేసుకొని మీరు ఫార్వర్డ్ బెండింగ్ చేస్తూ ఉన్నారనుకోండి, అప్పుడు మీకు స్పైన్ మీద ఎక్కువ ప్రెషర్ పడదు, చాలా ఈజీగా ఉంటుంది. చూసారు కదా, ఇలాంటి సింపుల్ ప్రాక్టీసెసే ఏ ఏజ్ వాళ్ళైనా సరే ఇప్పుడు చూపించినవన్నీ కూడా రిపీట్ చేసుకోండి. ఒక 3 టైమ్స్ 4 టైమ్స్ అలా రిపీట్ చేసుకొని ప్రాక్టీస్ చేస్తూ ఉన్నారంటే మంచి రిజల్ట్ చూస్తారు. జాయింట్ పెయిన్స్ ఉన్న వాళ్ళకి చాలా బాగా ఉంటుంది. దీంతో పాటు ఈ ప్రాక్టీసెస్ అన్నీ మనకు ఇంకా మంచి బెనిఫిట్ ఇవ్వాలి అంటే ముద్ర కూడా బాగా హెల్ప్ చేస్తుంది. జాయింట్ పెయిన్స్, నీ పెయిన్స్ ఇవన్నీ తగ్గాలి అంటే మనకు వాయు ముద్ర. చూడండి, ఇండెక్స్ ఫింగర్ని ఇలా థంబుతోటి ప్రెస్ చేసి హ్యాపీగా రిలాక్సింగ్గా నీస్ మీద ఉంచుకుంటారు. ఇలా వాయు ముద్ర 15 మినిట్స్ డైలీ ప్రాక్టీస్ చేయండి. ఈ ప్రాక్టీసెస్ అన్నీ కూడా కంటిన్యూ చేయండి, మంచి రిజల్ట్ అనేది చూస్తారు. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే.